దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నంబర్ 20. కథను రచించిన వారు నక్షత్ర గారు. తన పర్మిషన్‌తో ఈ కథను మీకు అందిస్తున్నాను. లాస్ట్ ఎపిసోడ్‌లో సంజు, యశ్వంత్ అరేంజ్ చేసిన బస్‌లో ఆఫీస్‌కి బయలుదేరుతుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. సార్, ఆఫీస్‌కి కొంచెం దూరంలో బస్సుని ఆపమన్నారు మేడం. అందుకే బస్ ఇక్కడ ఆపాను అన్నాడు డ్రైవర్. ఇది కాస్త బెటరేలే. లేదంటే స్టాఫ్ నన్ను విచిత్రంగా చూసేవారు అని అనుకొని, సరే అని చెప్పి సంజు బస్సు దిగబోతుంటే, మేడం ఒక్క నిమిషం అన్నాడు డ్రైవర్. ఇంకా ఏంటి? అంటూ కోపంగా వెనక్కి తిరిగి చూసింది. డ్రైవర్ బస్సులో ఓ పక్కకి సెట్ చేసి ఉన్న బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో రకరకాల హాట్ ఫ్లాస్కులు కనిపిస్తూ ఉంటాయి. వాటి మీద టీ, కాఫీ, మిల్క్, బూస్ట్, హార్లిక్స్ అంటూ లేబుల్స్ కనిపిస్తున్నాయి. వాటి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. మీరు ఎక్కిన బస్ స్టాప్ నుంచి ఆఫీస్ చాలా దూరం కాబట్టి సార్ ఇవన్నీ అరేంజ్ చేయించారు. వీటిలో మీకు ఏది కావాలో చెప్తే అది ఇస్తాను మేడం. అది తాగి వెళ్ళండి అన్నాడు డ్రైవర్. నేనేమి తాగను, నాకేమి వద్దు అని కోపంగా చెప్పి విసురుగా వెళ్తుంటే, మేడం, మేడం అంటూ డ్రైవర్ తన వెంట వెళ్తుంటాడు. నాకేమి వద్దు అన్నాను కదా! నన్ను విసిగించకు అని అప్పటికే సంజన బస్సు దిగి వెళ్తుంది. బయటికి వెళ్ళిన సంజనాని ఇక డ్రైవర్ వెంటపడటం మంచిది కాదు అని ఆగిపోయి కంగారుగా యశ్వంత్‌కి ఫోన్ చేస్తున్నాడు. యశ్వంత్ కారులో ఉండే ఫోన్ లిఫ్ట్ చేశాడు. మేడంని నేను ఎంత రిక్వెస్ట్ చేసినా ఏమీ తాగకుండా వెళ్ళిపోయారు సార్ అని అన్నాడు డ్రైవర్. ఇవాళ ఒక్క రోజుకి వదిలేయ్. రేపటినుంచి తనే అడిగి తాగుతుందిలే అన్నాడు యశ్వంత్. సరే సార్ అన్నాడు అతను. యశ్వంత్ ఫోన్ కట్ చేసి, ఎంత పొగరు ఉంది సంజు నీ దగ్గర. ఆ పొగరంతా ఈ నైట్‌కి అణగతీస్తానులే. రేపటి నుండి ఆ డ్రింక్ ఎలా తాగవో చూస్తాను అని అనుకున్నాడు. లాక్ చేసిన కార్ డోర్‌ని ఓపెన్ చేశాడు. కార్ డోర్ దగ్గరే ఉన్న సెక్యూరిటీ యశ్వంత్‌ని చూడగానే, నమస్కారం సార్. నేను కార్ డోర్ తీయబోతుంటే రావడం లేదు సార్ అన్నాడు. కానీ యశ్వంత్ అతని మాటలు పట్టించుకోకుండా ముందుకు చూసేసరికి మేనేజర్ మారుతీరావు యశ్వంత్‌కి ఎదురుగా వస్తూ, గుడ్ మార్నింగ్ సార్. స్టాఫ్ మెంబర్స్ అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్ అన్నాడు. కానీ యశ్వంత్ అతనితో కూడా ఏమీ మాట్లాడకుండా పాకెట్లో ఉన్న గాగుల్స్ తీసుకొని కళ్ళకు ధరించి సూట్ సరిచేసుకొని టీవీగా లోపలికి వెళ్తున్నాడు. అతని వెనక మారుతీరావు వినయంగా నడుస్తూ వెళ్ళాడు. మామూలుగానే యశ్వంత్ అందగాడు. పైగా ఇప్పటి వరకు క్యాజువల్‌గా కనిపించిన యశ్వంత్ ఇప్పుడు సీఈఓ హోదాలో డిగ్నిటీగా కనిపిస్తూ లోపలికి అడుగుపెట్టాడు. అతన్ని చూడగానే జెంట్స్ ఎంప్లాయీస్ సహితం అసూయ పడుతుంటారు. ఇక లేడీ ఎంప్లాయీస్ మాత్రం చూపులు తిప్పుకోలేకపోతూ, ఆహా! ఏమున్నాడే కొత్త బాస్. సినిమా హీరోలు కూడా పనికిరారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ముందు నిలబడిన జెంట్స్ స్టాఫ్ మెంబర్స్ యశ్వంత్‌కి మర్యాదపూర్వకంగా బొకేస్ ఇవ్వబోతుంటే, ఇష్టం లేనట్టుగా చెయ్యి అడ్డుపెట్టి, ఈ ఫార్మాలిటీస్ నాకు నచ్చవు. మీరు నా మీద చూపించే గౌరవం రూ. 10 పెట్టి ఫ్లవర్స్ ఇచ్చో, రూ. 100 పెట్టి బొకే ఇచ్చో కాదు. సిన్సియర్‌గా వర్క్ చేసి చూపించండి అన్నాడు సీరియస్ టోన్‌తో. యశ్వంత్ కంఠంలో నుంచి వచ్చిన ఆ బేస్‌కి అందరూ కంగారు పడుతూ ఇవ్వబోతున్న బొకేస్‌ని వెనక్కి తీసుకొని, ఎస్ సార్ అన్నారు. మారుతీరావు యశ్వంత్ దగ్గరకొచ్చి, మీరు కోరినట్టే ధనుంజయ్ సార్ ఛాంబర్‌ని మీకు కేటాయించాం సార్ అన్నాడు. అతని మాటలకు బదులివ్వకుండా ఆ ఛాంబర్ వైపు అడుగులు వేస్తుంటాడు. ఛాంబర్ లోపలికి వెళ్ళగానే ఎదురుగా తండ్రి ఫోటో కనిపిస్తూ ఉంది. ఆ తండ్రి ఫోటోలోనే సంజన రూపాన్ని కూడా ఊహించుకుంటూ తన మీద కసిగా చేతులు బిగించాడు. తండ్రి డెడ్ బాడీ గుర్తు తెచ్చుకునేసరికి సంజన మీద కోపంతో కళ్ళు ఎర్రగా మారాయి.
అంతలో మారుతీరావు అక్కడికొచ్చి, "కూర్చోండి సార్" అన్నాడు సీఈఓ చైర్ చూపిస్తూ. మారుతీరావు మాటలతో సంజన మీదున్న కసి ఆ క్షణం వదిలేసి, తండ్రి ఫోటోని అభిమానంగా చూసి, ఆ చైర్స్ వైపు చూశాడు. తండ్రి కూర్చున్న చైర్‌కి ఎదురుగా చైర్మన్ ధనుంజయరావు గారు అని నేమ్ బోర్డుంది. యశ్వంత్ కూర్చోబోయే చైర్‌కి ఎదురుగా సీఈఓ యశ్వంత్ అని ఉంది. యశ్వంత్ వెళ్ళి పక్కన ఉన్న తండ్రి చైర్‌ని బాధగా చూస్తూ సీఈఓ చైర్‌లో కూర్చున్నాడు. పక్కన తండ్రి కూర్చొని ఆ కంపెనీ బాధ్యతలు చూస్తున్నట్టుగా యశ్వంత్ ఊహించుకుంటూ ఉన్నాడు. "సార్, ఏమైనా తీసుకుంటారా? టీ, కాఫీ" అంటూ మారుతీరావు అంటూ ఉండగా, "అవేమీ వద్దు. నాన్నగారి మరణం తర్వాత పెండింగ్ ఉన్న ఫైల్స్ మొత్తం 5 నిమిషాల్లో నా ముందు ఉండాలి" అని ఆర్డర్ వేశాడు. "ఓకే సార్" అని చెప్పి మారుతీరావు వెళ్ళిపోయాడు. తండ్రి నేమ్ బోర్డుని చేతిలోకి తీసుకుని తడుముతూ, "మీ మరణానికి కారణమైన ఆ సంజు చేత ఇప్పటికే ఎన్నో కన్నీళ్లు పెట్టించాను నాన్న. తనతో కలయిక తర్వాత తన మీద ఏవేవో ఫీలింగ్స్ కలుగుతున్నాయి కానీ ఆ ఫీలింగ్స్‌ని కంట్రోల్ చేసుకుంటాను" అని అనుకున్నాడు. అదే సమయంలో సంజన కొలీగ్స్ తన మెడలో ఉన్న హారాన్ని చూసి, "అబ్బా! ఎంత బాగుందో ఈ హారం" అంటూ ఒకరు, "ఈ హారంతో నీకు బాగా లుక్కొచ్చింది సంజన" అంటూ మరొకరు, "అవును సంజన, హారం చాలా అందంగా ఉంది. నీకు ఇంకా బాగుంది" అని మరొకరు, "ఇంతకీ ఈ హారం ఎక్కడ తీసుకున్నావో చెప్పు. ఇలాంటి హారం నేను కూడా తీసుకుంటాను" అని మరొకరు అంటూ ఇలా హారం గురించి మాట్లాడుతూ ఉంటే సంజనకి బ్రెయిన్ వేడెక్కుతూ ఉంది. ఇది గోల్డ్ హారం కాకపోవచ్చే. సంజన ఇప్పుడు అంత ఖరీదైన గోల్డ్ హారం కొనే పరిస్థితిలో లేదు కదా అని మరొక కొలీగ్ అంది. నిజమే. నీ ఫైనాన్షియల్ పరిస్థితి మాకు తెలిసిందే కదా. గిల్టీ నగలేమో నువ్వు వేసుకోవు. మరి ఈ హారం ఎక్కడిది అంటూ ఆ హారం గురించి డిస్కషన్ చేస్తూ ఉండగా సంజనకి కోపం వచ్చి, ఈ హారం గురించి డిస్కషన్ చేస్తూ ఆఫీస్ టైం ఇంతగా వేస్ట్ చేసుకోవాలా? అభి సార్ అబ్రాడ్ వెళ్ళినా మనం బాధ్యతగా వర్క్ చేయాలి కదా అంది. అబ్బా! సార్ లేనప్పుడైనా కాస్త ఫ్రీగా ఉండాలి అనుకున్నాము. నిన్న మొన్న అలాగే ఉన్నాము. ఈరోజు నువ్వొచ్చి మళ్ళీ మా బుర్రలు తింటున్నావు. సంజన మనల్ని మాట్లాడుకునివ్వదు గాని, మన సీట్లోకి మనం వెళ్ళి కూర్చొని వర్క్ చూసుకుందాం పదండి అంటూ వాళ్ళల్లో వాళ్ళు అనుకొని వాళ్ళ సీట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోగానే సంజన బాధపడుతూ తన క్యాబిన్‌లోకి వెళ్ళి మెడలో ఉన్న హారాన్ని కన్నీళ్లతో ఇరిటేట్‌గా చూస్తూ దాన్ని తీసేయబోతుంది. అంతలోనే ఆ హారం గురించి యశ్వంత్ చెప్పిన డైలాగ్స్, "నేను చావాలి అనుకుంటే ఆ హారాన్ని తీసేయ్" అని చెప్పడం గుర్తొచ్చి భయపడుతూ, "అమ్మో! అతనికి నిజంగా ఏదైనా జరిగి చనిపోతే మా నాన్నకి ట్రీట్మెంట్ జరిగేది ఎలా? మా నాన్న కోసమైనా అతను బతకాలి" అని అనుకొని, ఛీ! నేను ఇంత స్వార్థంగా ఎప్పుడూ ఆలోచించను. అసలు నా మనస్తత్వం ఇది కాదు. కానీ నేను ఆశలు పెట్టుకున్న నా తొలి కలయిక మీద ఆ ఆశల్ని అతను చిదిమేసేసరికి ఇంత స్వార్థపరురాలయ్యాను. అసలు నా మెడలో తాళి లేకుండా, నా పాపిట్లో సింధూరం లేకుండా, నా శరీరాన్ని ఒకరికి అర్పించుకుంటానని కలలో కూడా అనుకోలేదు అని అనుకొని బాధపడుతూ అతనితో కలిసిన కలయికను జుగుప్సగా ఫీలై వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని వచ్చి తన చైర్‌లో కూర్చుంది. ఆఫీస్‌లో ఉందనే మాటే కానీ ఆఫీస్ వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేక తన కలయిక జ్ఞాపకాలతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక యశ్వంత్ ఆఫీస్‌లో యశ్వంత్ ఛాంబర్‌లో కూర్చొని తండ్రి జ్ఞాపకాలతో బాధగా ఉండిపోయాడు. క్యాబిన్ బయట లేడీ ఎంప్లాయీస్ కొంతమంది యశ్వంత్ అందానికి పడిపోయి, "ఏమున్నాడే, పదే పదే మన బాస్‌ని చూడాలనిపిస్తుంది" అని ఒకామె, "నీకు చూడాలనిపిస్తుందేమో కానీ నాకైతే బాస్‌ని టచ్ చేయాలనిపిస్తుంది" అని మరొకామె, "నువ్వు టచ్ గురించి ఆలోచిస్తున్నావు.
కానీ నేను మన బాస్‌తో లిప్ లాక్ గురించి ఆలోచిస్తున్నాను. ఒక్కసారైనా మన బాస్‌ని లిప్ లాక్ చేసుకోవాలనిపిస్తుంది అని మరొకామె, అయ్యో! మీరింకా లిప్ లాక్‌లోనే ఉన్నారా? నేనైతే వన్ నైట్ బెడ్ స్టాండ్ కావాలని కోరుకుంటున్నాను అని ఒకామె అంటుంది. కానీ అందరు లేడీస్ ఒకేలాగా ఉండరు కదా! మరి కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, "ఏయ్! ఏంటి ఆ మాటలు? వర్క్ చూసుకోకుండా బాస్ గురించి అలా మాట్లాడడం తప్పు కదా!" అని మరొకావిడ, "అవును. పరాయి మగవారి గురించి ఆడపిల్లలైన మీరు ఇలా మాట్లాడకూడదు" అని ఒకామె వాళ్ళకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంటే, అబ్బా! మేము ఆశ పడటం కూడా పెద్ద తప్పు అన్నట్టుగా చూస్తారేంటి? అందమైన మగవారిని చూసినప్పుడైనా మా ఫీలింగ్స్ గురించి మేము మాట్లాడుకోవద్దా? అంటారు ఆ నలుగురు అమ్మాయిలు. అలా వాళ్ళు ఆ డిస్కషన్‌లో ఉండగానే మేనేజర్ మారుతీరావు కొన్ని లెటర్స్‌తో అక్కడికొచ్చి యశ్వంత్‌కు పడిపోయి రొమాంటిక్‌గా మాట్లాడిన ఆ నలుగురు అమ్మాయిలకు ఆ లెటర్లు ఇస్తుంటారు. ఏంటి ఆ లెటర్స్ అని అడుగుతారు ఆ నలుగురు అమ్మాయిలు. ఓపెన్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది అన్నాడు మారుతీరావు. ఏం లెటర్స్ ఇచ్చి ఉంటారు? అని వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్న అమ్మాయిలు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా, ఆ నలుగురు అమ్మాయిలు ఆ లెటర్స్ చూసి షాక్ అవుతుంటారు. ఇదేంటి? ఇంత సడెన్‌గా మా ఉద్యోగాలు పీకుతూ లెటర్స్ ఇచ్చారు అని అడుగుతుంది అందులో ఒక అమ్మాయి కంగారు పడుతూ. ఆ మాటలు వినగానే వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకున్న అమ్మాయిలు కూడా షాక్ అవుతున్నారు. సార్ ఇవ్వమన్నారు ఇచ్చాను అని చెప్పి మారుతీరావు వెళ్ళబోతుంటే, ఇంత సడన్‌గా మా ఉద్యోగాలు పోతే చాలా కష్టం సార్. మేమొకసారి బాస్‌తో మాట్లాడతాం. మాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పండి అంటూ ఆ నలుగురు లేచి వేడుకుంటారు. సార్‌ని అడిగి వస్తాను. పర్మిషన్ ఇస్తే మీ ఇష్టం అని చెప్పి మారుతీరావు వెళ్ళిపోయాడు. ఆ నలుగురు అమ్మాయిలు బిక్క మొహాలు వేసుకుని చూస్తూ ఉంటే, బాగా అయింది. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అని అనుకుంటారు పక్కన ఉన్న అమ్మాయిలు. కాసేపటికి ఆ నలుగురు అమ్మాయిలు యశ్వంత్ చైర్‌కి ఎదురుగా నిలబడి చేతులు కట్టుకొని ఉన్నారు. ఇంత సడెన్‌గా మా ఉద్యోగాలు తీసేస్తే మాకు బయట ఉద్యోగాలు దొరకడం కష్టం సార్. ప్లీజ్ సార్ మమ్మల్ని జాబ్‌లో నుంచి తీసేయకండి అంటూ ఆ నలుగురు అమ్మాయిలు వేడుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత వేడుకున్నా మన టెంపరోడు కరిగేవాడు కాదు కాబట్టి చైర్‌లో నుంచి కోపంగా లేచి వాళ్ళ దగ్గరికొచ్చాడు. అప్పటి వరకు వేడుకున్న ఆ అమ్మాయిలు కోపంతో దగ్గరికి వచ్చిన యశ్వంత్‌ని చూసి భయపడుతూ ఒకరికొకరు చేతులు పట్టుకున్నారు. యశ్వంత్ మొదటి అమ్మాయి దగ్గరికొచ్చి, "నీకు నన్ను పదే పదే చూడాలనిపిస్తుందా? ఏది ఒక్కసారి నా మొహంలోకి చూడు" అన్నాడు మొహాన్ని ఆ అమ్మాయికి దగ్గరగా తీసుకొచ్చి. ఆ అమ్మాయి నిప్పులు చెరుగుతున్న యశ్వంత్ మొహాన్ని చూసి భయపడి వెనక్కి జరిగింది. యశ్వంత్ తనని కోపంగా చూసి తన పక్కనే ఉన్న మరొక అమ్మాయి దగ్గరకొచ్చి, "నీకు నన్ను టచ్ చేయాలనుందా? ఏది ఒక్కసారి నన్ను టచ్ చేసి చూడు" అంటూ చెయ్యిని ముందుకు చాస్తాడు. తెల్లని యశ్వంత్ చెయ్యి మీద కోపంతో రోమాలు నిక్కపొడుచుకొని ఉండేసరికి ఆ అమ్మాయి టచ్ చేయటానికి భయపడుతూ ఉండిపోయింది. ఆమెను కూడా కోపంగా చూస్తూ పక్కన ఉన్న మరో అమ్మాయి దగ్గరికొచ్చి, "నాతో లిప్ లాక్ కావాలని ఉందా? ఏది ఒక్కసారి నా లిప్స్ మీద కిస్ పెట్టు" అంటూ అతని యాటిట్యూడ్‌తో అడిగాడు. ఆ అమ్మాయి యశ్వంత్ పెదవుల వైపు చూసేసరికి తనకి యశ్వంత్ పెదవులకు బదులు తన మీద కోపంతో పళ్ళు నూరుకోవటం కనిపిస్తూ ఉంది. అది చూసి భయపడుతూ ఆ అమ్మాయి కూడా తలదించుకుంది. చివరిగా బెడ్ స్టాండ్ కావాలనుకున్న ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి కోపంతో తన జుట్టుని పట్టుకొని, "ఇంత బరి తెగించి మాట్లాడడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా? నువ్వసలు ఆడపిల్లవేనా?" అని అడిగాడు. యశ్వంత్ ప్రవర్తనకి పక్కనున్న వాళ్ళకి చుక్కలు కనిపిస్తుంటే ఆ అమ్మాయికి పై ప్రాణాలు పైనే పోతుంటాయి. అదే మగవాళ్ళు ఇలా మాట్లాడితే ఓ ఇంతింత పెద్ద పెద్ద తప్పులు తీస్తారే! మరి
మీరు మాత్రం మగాళ్ళ గురించి అలా మాట్లాడవచ్చా?" అంటూ తన జుట్టు అలాగే పట్టుకొని సీరియస్ టోన్‌తో అన్నాడు. "సారీ సార్. నన్ను క్షమించండి. మీరు నన్ను వదిలేస్తే మీ కళ్ళకు కనిపించకుండా వెళ్ళిపోతాను. ఇక చచ్చినా ఇక్కడ జాబ్ చేయను" అని అంది ఆ అమ్మాయి నొప్పి పుడుతున్న జుట్టు నుంచి యశ్వంత్ చేయి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ. "అవును సార్. మమ్మల్ని వదిలేస్తే మా దారిన మేము వెళ్ళిపోతాం" అన్నారు మిగతా ముగ్గురు భయపడుతూ. "తక్షణమే మీ నలుగురు ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళకపోతే తాట తీస్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి" అంటూ చీదరింపుగా ఆ అమ్మాయి జుట్టుని వదిలాడు. వాళ్ళు భయపడుతూ అందరూ అక్కడి నుంచి కదలబోతుంటే, అందులో ఒక్క అమ్మాయి మాత్రం ధైర్యం చేసి, "సార్, నేను ఒక 2 మాటలు మాట్లాడవచ్చా?" అని అడిగింది. "ఏంటది?" అని అడిగాడు ఎర్రని కళ్ళతో. ఇలా ఎవరినైనా రొమాంటిక్‌గా పొగుడుతూ కాంప్లిమెంట్స్ ఇస్తే వాళ్ళు సంతోషపడతారు కదా సార్! కానీ మీరేంటి ఇంత రివర్స్‌లో ఉన్నారు? అని అడిగింది. ఆ అమ్మాయి మాటలకు యశ్వంత్ ఇంకా కోపంగా చూస్తూ, నాకు రొమాంటిక్‌గా కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సింది ఒక్కరే ఒకరు అని అన్నాడు. మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే, ఆ అమ్మాయి ఇంకాస్త ధైర్యం చేసి, ఎవరు సార్ ఆ ఒకరు? అని అడిగింది. సంజు అని మనసులో తెలియకుండానే ఆరాధనగా అనుకొని, నా శరీరాన్ని పంచుకున్న అమ్మాయి మాత్రమే నా గురించి ఇలాంటి మాటలు మాట్లాడాలి. అలా కాదని ఇంకెవరైనా మాట్లాడితే నా చేతిలో చావటానికి సిద్ధపడి ఉండాలి అన్నాడు బేస్ వాయిస్‌తో. ఆ వాయిస్ ఆ క్యాబిన్‌లో రీసౌండ్‌గా వినిపించేసరికి వాళ్ళు ఇంకా భయపడుతూ, "వెళ్దాం పదండే" అనుకొని ఆ నలుగురు ఆ క్యాబిన్‌లో నుంచి వెళ్ళిపోయి ఆఫీస్ నుంచి బయటపడి, "దేవుడా! ఇప్పుడు చచ్చినట్టు మళ్ళీ ఉద్యోగాలు వెతుక్కోవాలి" అని అనుకుంటూ వెళ్తారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. యశ్వంత్ తెలియకుండానే సంజుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా? యశ్వంత్ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోలేని సంజు మనసుని యశ్వంత్ గెలుచుకుంటాడా? సంజు పొగరు అణగతీస్తాను అన్న యశ్వంత్ డైలాగ్స్ ఎలా నిజమవుతాయి? యశ్వంత్, సంజు మధ్య ఇంకా ఎలాంటి ఆసక్తికరమైన సన్నివేశాలు రాబోతున్నాయి? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.